పెళ్లి ప్రమాణాలు చేసుకున్నప్పుడు ఎల్జినా మరియు పాస్టర్ ఉత్తమ ప్రధానుల వివాహం స్వర్గంలోనే నిర్ణయం అయినట్లుంది. వారిద్దరూ భార్యాభర్తలుగా జీవించాలని ఆ విధాతే రాసిపెట్టాడు. వివాహ బంధంతో ఒక్కటైన ఆ యువ నేపాలీ జంటకు కొత్త జీవితం ఆరంభమైంది. యుక్త వయసు వచ్చాక ప్రతి అమ్మాయి పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది. మంచి భర్త రావాలని, మంచి కుటుంబంలోకి వెళ్లాలని, భర్త పిల్లలతో సుఖవంతమైన జీవితం గడపాలని కోరుకుంటుంది. ప్రతి స్త్రీ కోరుకునేదే ఇది. నేను కూడా అలాగే కోరుకున్నాను. శాంసంగ్ టీ గార్డెన్లోని చర్చిలో ఉత్తమ్ పాస్టర్గా పనిచేసేవాడు. దాంతో పెళ్లైన తర్వాత ఎల్జినా భర్తతో కలిసి టీ గార్డెన్లో నివాసం ఉండసాగింది. నెలలు గడిచే కొలది ఎల్జినా పాస్టర్ భార్యగా తన వంతు బాధ్యతలు ఎంతో చక్కగా నిర్వర్తించసాగింది. చర్చి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేది. భర్తతో కలిసి ప్రార్థనా సమావేశాల్లో పాలు పంచుకునేది. ప్రార్థనలు, ఫెలోషిప్ల కోసం కొన్ని కుటుంబాలని కలుసుకునేదాన్ని. ఒక్కోసారి బేబీ డెడికేషన్స్ లో కూడా పాల్గొనాల్సొచ్చేది. అటువంటి సమయాల్లో నా మనసులో ఒక బాధ, ఒక ఆలోచన. నేను కూడా ఒక బిడ్డను కలిగి ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. నా స్వంతానికి ఒక బిడ్డను కనాలన్న కోరిక నాలో కలిగింది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. కానీ ఆ దంపతులకు సంతానం కలుగలేదు. చర్చిలో పాస్టర్గా బాధ్యతలు, ప్రార్థనా సమావేశాలు నిర్వర్తించడంలో ఉత్తమ్ తలమునకలుగా ఉండేవాడు. అయినా అప్పుడప్పుడు అతనికి తాను తండ్రి కాలేదన్న బాధ కలుగుతుండేది. నీకెంతమంది పిల్లలు? పెళ్లి ఎప్పుడైంది? 3 లేక 4 సంవత్సరాలా? ఇంకా పిల్లల్లేరా అని నా స్నేహితులు, బంధువులు అప్పుడప్పుడు ప్రశ్నించేవారు. వాళ్ళలా అడిగిన ప్రతిసారి అవును కదా, నా వివాహం జరిగి చాలా సంవత్సరాలైంది, నాకింకా పిల్లలు కలగలేదు అని నాక్కూడా గుర్తుకొచ్చేది. ఇటువంటి బాధాకరమైన సమయాల్లో ఆ దంపతులు దేవుని వాక్యంలో శాంతిని పొందేవారు. శారా, హన్నా జీవితాలలో జరిగిన అటువంటి సంఘటనలు అనేకం బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. సంతానం లేని వీరు తమ గోడును ఆ ప్రభువుకు విన్నవించుకున్నారు, ప్రార్థనలు చేశారు. వారి ప్రార్థనలు ఆ ప్రభువు ఆలకించాడు, వారికి సంతానం కలిగేలా ఆశీర్వదించాడు. బైబిల్లో ఉన్న ఇటువంటి సంఘటనలు చదివిన ప్రతిసారి నా మనసులో ఒక ధైర్యం కలిగేది. ఆ ప్రభువు నా బాధ అర్థం చేసుకుంటాడు, నాకు బిడ్డను ప్రసాదిస్తాడని నమ్మేదాన్ని. బైబిల్ వాక్యాలు నాకెంతో ధైర్యం కలిగించాయి, నాలో విశ్వాసం పెంచాయి. పెళ్లైన 3 సంవత్సరాలకు ఎల్జినా గర్భవతి అయింది. యేసు ప్రభువు తన ప్రార్థనలు ఆలకించాడని ఆమె విశ్వసించింది. కానీ 3 నెలల తర్వాత ఆమెకు గర్భస్రావం అయింది. ఎన్నో పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె మరోసారి గర్భవతి అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని తేల్చి చెప్పారు. డాక్టర్ ఆ మాటలు చెప్పగానే నాకెంతో దుఃఖం కలిగింది. బయటికొచ్చి ఎంతగానో ఏడ్చాను, బాధపడ్డాను. అప్పుడు నా భర్త బయటికొచ్చి నన్ను ఓదార్చాడు. పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అని చెప్పగానే నా భార్య ఎంతో బాధపడింది. అయితే వైద్యపరంగా అవకాశం లేదని తెలిసినా మన ప్రభువు మనల్ని నిరాశపరచడు. యేసు ప్రభు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నీవు నిరాశ చెందకు అని ఆమెను ఓదార్చాను. మనకు ఇప్పుడు ఒకే ఒక్క ఆశ, ఉపవాసాలుందాం, ప్రార్థనలు చేద్దాం. ఏదో ఒక రోజు మనం తప్పకుండా తల్లిదండ్రులమవుతామని ధైర్యం చెప్పాను. మరో 3 సంవత్సరాలు గడిచాయి. ఎల్జినా ఉత్తములు ఆ ప్రభువునే పూర్తిగా నమ్ముకున్నారు. 3 సంవత్సరాలు గడపటం కష్టమే. అయినా ఆ ప్రభువు సహాయంతో వారు జీవన ప్రయాణం సాగించారు. దేవుని ముందు రోధించేదాన్ని. ఏదో ఒక రోజు ఆ ప్రభువు నాకు తప్పకుండా బిడ్డను ప్రసాదిస్తాడన్న పూర్తి విశ్వాసంతో నేను ప్రార్థన చేసేదాన్ని. ప్రతి మహిళకు బిడ్డలు కలిగేలా చేసేది ఆ ప్రభువేనని నా హృదయం లోపల నాకెంతో గట్టి నమ్మకం ఉండేది. 7 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఎల్జినా మళ్లీ గర్భం దాల్చింది. తమ నమ్మకాన్ని ఆ ప్రభువు నిలబెట్టాడని ఆమె భావించింది. 9 నెలల తర్వాత వారికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఎల్జినా ఉత్తముల జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. నా కుమారుడిని చూసినప్పుడు సంతోషంతో ఉప్పొంగిపోయాను, ఆనందంతో ఏడ్చాను. ఈ బిడ్డ నా స్వంత బిడ్డ కాదు, మహిమగల ఆ ప్రభువు కుమారుడు అని నా మనసులో అనిపించింది. ఆయన మహిమ ఈ లోకానికంతటికీ తెలియపరిచేందుకే ఆ ప్రభువు ఈ బిడ్డను నాకు ప్రసాదించాడు. కుమారుడు కలిగినప్పుడు ఎంతో ఆనందపడ్డాను. ఓ ప్రభువా, ఒక అద్భుతాన్ని చేశావు అంటూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. శాస్త్ర విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో సైన్స్ చెప్పింది ఎవరూ కాదనలేరు. అది కాదంటే కాదు, అవునంటే అవును. కానీ వైద్యులు పరీక్షలు చేసి బిడ్డలు కలగడం కష్టమని చెప్పింది కూడా అబద్ధమని తెలిసింది. ప్రభువు మాకు బిడ్డను ప్రసాదించాడు. కుమారుడు ప్రమోదిత్ పుట్టిన తర్వాత ఎల్జినా ఉత్తములు సంతానం లేని దంపతులకు తమ గాథను చెప్పారు. ఆ ప్రభువును ప్రార్థించవలసిందిగా వారిని ప్రోత్సహించారు. యేసు ప్రభువు ఒక్కడే నిజమైన దేవుడు.
మన గర్భాశయాన్ని స్పృశించి బిడ్డలు కలిగేలా ఆశీర్వదించగలిగే మహిమాన్వితుడు ఆయనే. మనలను ఆశీర్వదించే అధికారం, శక్తి ఆయనకొక్కడికే ఉన్నది. ఆయన కరుణతోనే ఇదంతా జరుగుతుందని వారికి బోధించేదాన్ని. మరో 2 సంవత్సరాల తర్వాత ఎల్జినా ఉత్తములకు రెండో కుమారుడు కలిగాడు. వైద్య పరీక్షలను సవాల్ చేస్తూ యేసు ప్రభువు ఆ దంపతులను ఆశీర్వదించారు. 2 కుమారులతో కళకళలాడే ప్రధాన కుటుంబం యేసు ప్రభు మహిమకు నిదర్శనంగా నిలిచింది.